అందరూ విన్నర్స్. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. అయ్యగారు చెప్పింది చెప్పినట్టు చేసేస్తాను. ఒరే అయ్యగారు చెప్పేస్తాను, అయ్యగారు చేసేస్తాను అనేది మనం అయ్యగారు అయ్యే ఆలోచన లేదా అసలు? ఒకప్పుడు మేమిద్దరు ఒక పొలంలోనే పనిచేసేవాళ్ళం. నేను బయటకు వచ్చి కొన్ని పొలాలు కొన్నా, ఇటు మాత్రం ఆ పొలంలోనే కలుపు మొక్కలాగా మిగిలిపోయాడు. అరే ఇలా గడ్డి పీకు. నేను గడ్డి పీకాల. వాడు స్టేజ్ అంతా ఇచ్చినప్పుడే ఏం పీకదు, కనీసం గడ్డి. డాక్టర్ గారు ఇందులో ఈ లేడు కదా, ఈడు వచ్చాడేంటి? ప్రాక్టీస్ లో వచ్చాడు. నువ్వేంటి అన్నాడు డాక్టర్ అన్న పేషెంట్ గా వచ్చాడు. ఇంకా నయ్యా, నువ్వు శోభనం పెళ్లి కొడుకు అలా చీరగట్టుకుని వచ్చాడు, చూడలేక తెచ్చేవాళ్ళం. చూస్తున్నా సడన్ గా నా చేతులు లాగుతున్నాయి. కనిపించిన వాళ్ళ కాళ్ళన్నీ పట్టుకుంటే చేతులే లాగుతాయి. ఏదైనా మనకు నచ్చినట్టే ముందెళ్ళాలి, దేనికి కాంప్రమైజ్ కాడు. బబ్లీ చేసి హాయ్ భరద్వాజ్ గారు, చాలా బాధ అనిపిస్తుందండి నిజంగా. అలా ఎలా కాంప్రమైజ్ అయిపోతారండి? ఎప్పుడు దూరం నుంచి చూసి కమిట్ అయిపోకూడదండి, కొద్దిగా దగ్గరికి వెళ్ళాలి మీరు. సార్ మీ బాధ నాకు తెలుసు, సాటి మగవాడిగా నేను. నా దగ్గర ఫోను లేదు. నాకు నచ్చలేదండి. ఏంటి ముగ్గా? ముగ్గు కాదండి, మీ అమ్మాయి. ఎవట్రా నువ్వు మా అమ్మాయి నచ్చలేదంటావా? పక్కింటి కుర్రాడుగా నేను చెప్పుకోవచ్చు, తప్పులేదు. నువ్వు అన్నిసార్లు కుర్రాడు అనుకో, మాకే డౌట్ గా ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మొన్న సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నా గురించి చెప్పారు. నేను ఎక్కడ వినలేదురా. లాస్ట్ లో స్పీచ్ ఆఖరిని ఎవరి పేర్లన్నా మర్చిపోతే క్షమించండి అన్నారు. అయితే అది బబ్లు పేరే. మర్చిపోయింది నా పేరు. కొత్తగా పెళ్ళయింది నాకు. ఈ కలర్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? బయట వేడి వల్ల కాదు, నాలో వేడి వల్ల. ఇంకెక్కువ వేడైతే మాడి మసైపోతు. నువ్వు లోపల పోయి చెప్తా, నేను బయట పడుకుంటా. మా అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు. మరి ఇప్పుడు ఎలా? ఏం పర్లేదురా, ఒక్కొక్కరికి 7 జన్మలు ఉంటాయి అంటారు. నా దగ్గర లేకపోయినా ఎక్కడో చోటు ఉంటారులే. ఎవర్రా నీకు నాన్న? మీరు నాకు పూర్వ జన్మలో నాన్న అండి. సరే నువ్వే నా కొడుకురా. రోజుల్లో నీకు నాన్నగా నన్ను పుట్టిందే. చిచి నాన్నవే నాన్న. మరి ఏంది ఎలా చేస్తున్నావు? ఇప్పుడు నాన్న దొరికాడు, అమ్మ కూడా దొరుకుతుందంటారా? దొరుకుతుంది. శోభనానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ రెడీ అండి, ఇంకా మీదే లేటు. పూర్వ జన్మ అమ్మ. ఇది నా పిల్ల. నాన్న ఇదిగో ఫోటో చూడు. అమ్మ వచ్చింది ఆశ. అమ్మ ఆకలి అవుతుందమ్మా. ఆకలి అవుతుందా? నాన్న కూడా ఆకలి అవుతుందా? వాడు ఆకలి అవుతుంది, ప్లేట్ లో పెట్టమని. ఆడమని కాదు. ఏంటి వాళ్ళ ముందు ముగ్గేస్తున్నావు? ఆడదిక్కులేని సంసారం అండి నా బిడ్డకి మా ఆయనకి. మా ఆయనక మరి నా ఇంటి ముందు ఎవడేస్తాడు ముగ్గు? నేను వేస్తాను, రండి అంకుల్ రండి. ఇంత మల్లె పూలు పెట్టే లోపలికి రా. మహారాజా, మన రాజ్యంలో ఏం జరిగిందంటే ఎప్పుడు రాజ్యం గురించేనా? ఈ రాజు గురించి పట్టించుకోవా? నేను ఊడిపోయాను. నా రాజ్యాన్ని, నా యువరాణిని నువ్వే తీసుకో. ఎవరైనా అవసరం లేదు. 20 సంవత్సరాల నుంచి మా రాజ్యం మీద అసలు యుద్ధమే ఎవ్వరు అంటే 20 ఏళ్ళ నుంచి నేనే దాడికి గురవుతున్నా. దమ్ముంటే వెనకకు రారా. హాయ్ డార్లింగ్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నాకు ఒక చిన్న పని ఉంది, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వు కాల్ మాత్రం కట్ చేయవాకే. సింగులు సింగారానివే, నాతో మింగులు అయ్యే నా బంగారానివే. ఏం చేస్తున్నావురా? నా లవర్ వీడియో కాల్ లైన్ లో ఉందిరా. ఇప్పుడు దాకా నేను దానికి సరిగ్గా నా ముఖమే చూపిలేదురా. నువ్వు ముఖంలో పంతా చూపించావు కదా రే. బేబీజీ, నాకు అదృష్టం అసలు కలిసి రావట్లేదు బేబీజీ. కలిసి రాకుంటే విడివిడిగానే రమ్మను. అది కాదు బేబీజీ, నా టైం అసలు బాగుండట్లేదు. టైం ఉన్నది చూసుకోవడానికి, దాన్ని టేస్ట్ చేయడానికి కాదు. ఇది బాగుంది బాగలేదు
తెలుగు తప్పితే ఒక్క ఆంగ్లం పదం వాడి ఎవరైనా మాట్లాడారా తెగులు పట్టిస్తాను నేను. మాస్టారు ఆ బరిగే ఎక్కడ దొరికినది మీకు? ఏ మీకు ఒకటి కావాలని సెల్ఫ్ డిఫెన్స్ రోజా. అరే ఆగండి ఆగండి. కళాశాలకే రుసుమికి. ఎందుకు రుసుము? ఎగ్జామ్స్ కాదు, పరీక్షలు. ఇంతకీ ఎవరికి ఇవ్వాలి? మాస్టర్కి ఇవ్వాలి. మాస్టర్ కాదు, అధ్యక్షుడికి. అధ్యాపకుడికి. ఒక వ్యక్తిని అధ్యక్షుడు అంటారు. ఏ మీరు అధ్యక్షులు కారా అని అడుగుతున్నా. అబ్బా ఏ రూల్ చి. బాగా వేడైతుంది, చెమటలు ఫ్యాన్ వేసుకోవచ్చుగా. ఫ్యాన్ కాదది మరి ఈ రోజు మేము ఇక్కడ సినిమా తీయడానికి వచ్చాం. కెమెరామెన్ ముందు లొకేషన్ లోకి వెళ్ళి చూడు. నేను వెళ్ళడం ఏంటండి, మీరు రారా? ఓ పని చేద్దాం, ఇద్దరు వెళ్దామా? ఇద్దరే కదా ప్రతిదానికి వెళ్ళేది. నడు. సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది చాలా లవ్ స్టోరీ. ఫస్ట్ ఏంటంటే మీరు కొంచెం నాన్నగారు ఏంట్రా లోపలికి రండి. ఇక్కడ నుంచి చెప్తాం కదా డైలాగులు. మీరు లోపలికి వచ్చే వార్నింగ్ ఇవ్వాలి. మార్నింగ్ ఇస్తే మార్నింగ్ ఉంటానా నేను అసలు? టీమ్ లీడర్ నువ్వు. టీమ్ లీడర్ అని ఇలాంటి చోట్ల అంటావు, ఉత్తప్పుడు మాత్రం ఒప్పుకోవు. ఇంత పెద్ద పెళ్లి చేస్తున్నావు, మాకు ఆర్కెస్ట్రా ఏం లేదా? మొత్తం తిరిగిపోయింది ఆడ. ఆడవాళ్ళ గుండె పగలేదు ఎప్పుడు తెలుసా? షాపులన్నీ తిరిగి 6 గంటలు కష్టపడి సెలెక్ట్ చేసిన చీర ఇంటికి వచ్చి కట్టుకుంటే పని మనిషి కూడా కట్టుకుంది అనుకోండి, గుండె సార్ గుడ్ మార్నింగ్ సార్. సిఇఓ గారు. సిఇఓ నేను కాదురా, వాళ్ళు సిఇఓస్, చీఫ్ ఎంటర్టైనింగ్ ఆఫీసర్స్ వాళ్ళేరా. మనం ఒక స్కిట్ లో పంచలేసాం, వాళ్ళు అన్ని స్కిట్లలో వాళ్ళే వేస్తున్నారు. అయితే మీరు సిబిఓ అంటే ఏంట్రా? చీఫ్ బిస్కెట్ ఆఫీసర్. నిన్ను పెట్టుకున్నప్పుడు అర్థమైంది. నువ్వు కూడా తక్కువే కాదురా, నువ్వు సిఎల్ఓవి. అంటే ఏంటి సార్? చీఫ్ ఫ్లాగ్ ఆఫీసర్. మా ఆవిడ ఇప్పటి వరకు పరాయి పురుషుని కన్నెత్తి కూడా చూడలేదండి. ఏమే రోజా గారు ఉన్నారు, నమస్కారం పెట్టు. సరే నమస్కారం. ఏమండి ఏమండి ఏంటి? నేను పరాయి పురుషుని చూసానండి. పరాయి పురుషుడా? ఎవరే? చురుకత్తెల లాంటి చూపులతోటి పదునైన పెదాలతోటి నన్ను కోరికెళ్తున్నాడండి. పదునైన పెదాలు. అనసూయ కూడా పెట్టు. ఏమండి మీకు ఎన్నిసార్లు చెప్పాను పరాయి మగాడికి నేను నమస్కారం చెయ్యను. హరి నువ్వే అనాలి నన్ను. రాఘవేంద్రరావు గారు హీరోయిన్ బొడ్ల మీద పళ్ళతో కొట్టడం కాబట్టి సరిపోయింది. అదే హీరో బొడ్ల మీద కొట్టడం మొదలు పెట్టుంటే ఫస్ట్ నా బొడ్డు మీద కొట్టేవాళ్ళు తెలుసా? ఏది నీ బొడ్డా? మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్ని. ఆ సాంగ్ చూసావా? చూసాను. ఆ సాంగ్ లో బొడ్డు ఎవరు అనుకుంటున్నావు? క్లోజ్అప్ లో నీ బొడ్డు పెట్టారా? భైరవదేపు సినిమా చూసావా? చూసాను. అందులో హీరోయిన్ గారిని చూసావా? చూసానండి. అయితే ఏది బేతాలు సెట్ వేసినట్టు వేస్తున్నావు ఏంట్రా? బేతాలు సెట్ వేసినట్టు వేస్తున్నావు ఏంట్రా? జగన్మోహన్ సినిమా నుంచి ఆడినట్టు దూరం నుంచి చూసినట్టు. అసలు నాకు పెళ్లి ఎలాగైందో తెలుసండి. పలానా రామాపురంలో పెళ్లికి ఒక అమ్మాయి ఉంది అని పెళ్లి కూతురు తండ్రి మా చిన్నాన్న కబురు పెడితే, మా చిన్నాన్న నాకు కబురు పెడితే, నేను మా అమ్మ నాన్న కబురు పెడితే, వాళ్ళు ముహూర్తం కోసం పంతులు గారు కబురు పెడితే, ఓ టాక్సీ కబురు పెట్టుకుని టాక్సీలో కబుర్లు చెప్పుకుంటా వెళ్ళి పెళ్లి చూపులో నేను కబుర్లు చెప్తే, నేను చెప్పిన కబుర్లు చెప్పి అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేశారు. అంతగా కబుర్లు చెప్పుకోవాలనుకుంటే మీ ఆవిడతో చెప్పుకోవచ్చు, మా ఆవిడతో ఏం చెప్తావు? పెళ్ళైన మొదటి 3 రాత్రుల్లోనే కబురు చెప్తే అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. వచ్చే మనం కబురు పెడితే రాలే రాలే. మహారాజుకి పంగనామములు. ఏది నేమనట్లేదనే? మహారాజా, నాకన్నా ముందు 8 మంది మంత్రులు మీకు పంగనామములు పెట్టారు.
సార్లు పంగనామా పంగనామా అనకరా చిరాగ్గా ఉందిరా 100 మంది చంపిగాని చావు నీ వీరవంశం మాన్సింగ్ నీవు చెప్పిన ఈ చరిత్ర ఉత్త బుర్ర కథని ఇప్పుడే నిరూపిస్తా చూడు ఏ భైరవ్ దానికి రమ్మని డైలాగ్ చెప్పండి ఇప్పుడు చూడు నీ మీద నాగబాణం వేసేదను ప్రపంచాన్ని గడగలాచిన కరోనా బాణ వదిలేదు